రక్షించువాడు. ఒక వ్యక్తి గోతిలో పడ్డాడు అనుకోండి, గుంతలో పడిపోయినటువంటి వ్యక్తి కాపాడండి కాపాడండి అని చెయ్యి చాపాడు. అటుగా వెళ్తున్నటువంటి ఆయన ఆ స్వరం విన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుంటలో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసి, ఒరే నాయనా నువ్వు పడిపోతున్నావు, నేను నిన్ను రక్షిస్తా, నా చెయ్యి పట్టుకో అని చెయ్యి అందించాడు. ఆ చెయ్యి అందించాడే ఆ వ్యక్తిని రక్షకుడు అంట. మనం గుంటలో పడ్డాం. ఏ గుంటలో? పాపం అనే గుంటలో, వ్యభిచారం అనే గుంటలో, అబద్ధం అనే గుంటలో, ద్వేషం అనే గుంటలో పడ్డాం. దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. లేవాలి అనుకుంటున్నాం, లేవలేకపోతున్నాం. కానీ యేసయ్య ఏం చేశాడు? నిన్ను లేపడానికే, నిన్ను రక్షించటానికే ఆయనే. ఈయన ఆదిలో, సృష్టిలో, ప్రారంభములో, శూన్యములో వాక్కుగా ఉన్నటువంటి ఆయనే, ధ్వనిగా ఉన్నటువంటి ఆయనే, ఓంకారముగా ఉన్నటువంటి ఆయనే నీ కోసం నిన్ను రక్షించుట కొరకు ఏ విధంగా వచ్చాడు ఆయన? ఏ విధంగా వచ్చాడు? శరీరాకారంతో, శరీరాన్ని ధరించుకొని నీ కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఏ పేరు పెట్టుకొని వచ్చాడు ఆయన? యేసు అనబడినటువంటి పేరు పెట్టుకొని వచ్చాడు. యేసు అంటే అర్థం రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. యేసు రక్షకుడు ఎలా అవుతారు? కొంతమంది అంటారు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, ఇంతమంది రక్షించలేంది యేసయ్య ఒక్కడే ఎట్లా రక్షిస్తాడు? యేసయ్య ఒక్కడే ఎలా రక్షించగలడు అంటుంటారు. నిజం చెప్పాలంటే యేసయ్య రక్షకుడు అనడానికి 6 రుజువులు ఉన్నాయి. ఎన్ని రుజువులు? 6 రుజువులు ఉన్నాయి. 6 రుజువులు ఉన్నాయి. 6 రుజువులు ఉన్నాయి యేసయ్య రక్షకుడు అనటానికి. యేసయ్య రక్షకుడు, ఆయన మాత్రమే రక్షిస్తాడనటానికి 6 రుజువులు ఉన్నాయి. ఆ 6 రుజువులో ముందుకెళ్దామా? ఆ 6 రుజువులు ఏమిటంటే దాన్ని చూద్దాం. ప్రూఫ్స్ ఉన్నాయి. యేసయ్య ఎందుకు రక్షకుడు అయ్యాడు అంటే, మొదటి రుజువు, ఆయనకు జన్మ పాపం లేదు. మొదటిది, ఆయనకేం లేదు? మనకు పాపం ఉంది. ఆయనకేమి లేదు? పాపం లేదు. జన్మ పాపం లేదు. యేసుకేం లేదు? జన్మ పాపం లేదు. ప్రతి ఒక్కరికి జన్మ పాపం ఉంది. స్త్రీ పురుషుని వలన పుట్టిన ప్రతి ఒక్కడు జన్మ పాపంతోనే ఉన్నాడు, ప్రతి మానవుడు. కానీ యేసయ్యకి ఏం లేదు? జన్మ పాపం లేదు. ఎందుకు జన్మ పాపం లేదంటే, ఆయన పుట్టుకతోనే ఏమై పుట్టాడు? పరిశుద్ధుడై పుట్టాడు. కన్య మరియ గర్భము ద్వారా ఆయన పుట్టింది. పురుషుడు స్త్రీ కలయిక వలన పుట్టినవాడు కాదు, కేవలం స్త్రీకి మాత్రమే పుట్టినవాడు.